మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన సందేశం. ఈ రోజుకు మాత్రమే కాదు, మన భవిష్యత్ కాలానికి 2025 కానీ ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా ప్రభువును ఆరాధించి ఆయన పిల్లలైన మనం ఎలా బ్రతకాలి, జీవితపు విలువ ఎరిగి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి. నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను. ఈ మాట చెప్పేటప్పుడు నాకు వ్యక్తిగతంగా గుండెల్లో భయం, కడు జాగ్రత్త కలుగుతుంది. ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన జీవితం ఒకే ఒక్క జీవితం. ఏది సాధించాలన్నా, ఎలా బ్రతకాలన్నా, ఎలా జీవించాలన్నా ఈ ఒక్క జీవితంలోనే మనం జీవించగలం. ఇంటి వారికి ప్రేమను పంచాలన్నా, పిల్లలను ఆప్యాయంగా గుండెల్లో పెట్టుకోవాలన్నా, ఓ మంచి భక్తి జీవితం చేయాలన్నా, ఎక్కడ కాలు జారకుండా ఒక నిర్దోషమైన జీవితం జీవించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నా ఒకే ఒక్క జీవితం. 2-3 జీవితాలు ఉంటే ఇది ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది లేరా, రెండో దానిలో మనం సక్సెస్ అవుదాం. సరే, ఈ విషయంలో మనం ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాం, మూడో విషయమైన జాగ్రత్తగా తీసుకుందాం అని అనుకోవటానికి ఆప్షన్స్ లేవు. వన్ లైఫ్, ఒకే ఒక్క జీవితం. ఈ ఒక్క జీవితాన్ని కడు జాగ్రత్తగా కాపాడుకుంటూ నా ప్రార్థన, నేను చూసిన ప్రతి బిడ్డ ఏమనుకోవాలంటే, షహబాష్రా, ఈ తల్లి ఎంత ధన్యురాలు, ఎంత చక్కగా తన జీవితాన్ని కాపాడుకుంటూ ఓ మచ్చలేని జీవితం ఈ తల్లి జీవించింది. ఈ యవన బిడ్డ ధన్యుడురా, ఎంత చక్కగా జీవితాన్ని కాపాడుకుంటూ ఓ మంచి ఆత్మీయ జీవితం చేస్తూ శిఖరాలకు ఎలా చక్కగా చేరగలిగాడో కదా. బ్రతికితే ఈ యవన బిడ్డలాగా బ్రతకాలరా, జీవిస్తే ఈ కుటుంబంలాగా జీవించాలరా. మనల్ని చూసిన ప్రతి వ్యక్తి షహబాష్ అని అనటం మాత్రమే కాదు, మన కుటుంబాలను మన బ్రతుకులను చూసి ఆశించే బ్రతుకులుగా మన బ్రతుకులు ఉండాలి. నేను కూడా బ్రతికితే ఈ అబ్బాయిలాగా బ్రతకాలి, నేను కూడా జీవిస్తే ఈ కుటుంబంలాగా జీవించాలి. ఆశపడే దివ్యమైన బ్రతుకులు వరంగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అలా జీవించాలంటే ఎలా ఈ భూమి మీద బ్రతకాలి? హబక్కూకు గ్రంథం చూడండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతాను. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, అందరూ ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలుగున్నట్లు నీవా దర్శనమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శనము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురత పడుచున్నది. అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఈ వచనాల్లో అది 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 అనే మాట చూస్తాం. ఏది? దర్శనం. హబక్కూకు, నీకు ఒక దర్శనం కనపడింది కదా, ఆ దర్శనం తప్పకుండా నెరవేర్చబడుతుంది, జాగు చేయకుండా జరుగుతుంది. ఆలస్యమైందని నువ్వు కలవరపడొద్దు, నువ్వు ఎదురు చూస్తూ ఉండు, బట్ నువ్వు ఒక దర్శనం కలిగి బ్రతుకు అని హబక్కూకుతో దేవుడి స్థలంలో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జనమ, ప్రతి క్రైస్తవుడు భవిష్యత్తును గూర్చి ఒక దర్శనం కలిగి బ్రతికేవాడై ఉండాలి. ఓ 5 సంవత్సరాల తర్వాత నా జీవితం ఇలా ఉండాలి, నా పిల్లల భవిష్యత్తు ఇలా ఉండాలి, నా భవిష్యత్తు ఇలా ఉండాలి, ఎలా నా జీవితాన్ని కట్టుకోవాలి అని భవిష్యత్తును గూర్చి కలలు కంటూ
ఒక దర్శన ప్రకారం ప్రతి వ్యక్తి అడుగు వేసే వ్యక్తి అయి ఉండాలి. సేవ చేసే సేవకుడు కూడా ఏదో ఇక సేవకు వచ్చాం, సేవ చేయాలి కదా, సేవకు వచ్చాం ఏదో ప్రార్థన చేయాలి కదా, సంఘానికి 4 మాటలు చెప్పాలి కదా అని అనాలోచనగా అడుగులు వేయకుండా ప్రతి వ్యక్తి తాను వేసే ప్రతి అడుగు దర్శన రీతిగా అడుగు వేసే వ్యక్తి అయి ఉండాలి. ప్రతి వ్యక్తి దర్శనం కలిగి ఉండాలి. ఏం దర్శనం లేకుండా బ్రతకూడదా? గుడ్డెద్దేలి చేలో పడితే ఎలా ఉంటుందో దర్శనం లేకుండా బ్రతికే వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది. సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు ఇలా చక్కటి మాట మాట్లాడతాడు. చూడండి ఆ మాట 29వ అధ్యాయం 18వ వచనం. నాతో కలిసి చెప్పండి. దేవోక్తి లేని యెడల జనులు కట్టు లేక తిరుగుదురు. నా వైపు చూడండి. తెలుగులో దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు అని రాసి ఉంటుంది. దీన్నే ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే భలే చక్కటి మాట ఉంటుంది. వేర్ దెర్ ఈస్ నో విజన్ ద పీపుల్ పెరిష్ అని రాసి ఉంటుంది. పెరిష్ అంటే నాశనం అయిపోతారు. పెరిష్ అనే మాట ఇంకొక బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట అన్కంట్రోల్డ్ అని రాసి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి దర్శనం లేకుండా బ్రతికితే ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోద్దని, రెండవది ఓ కంట్రోల్ లేని వ్యక్తిగా తాను బ్రతుకుతాడని వాక్యం అంటుంది. ఆదివారపు ఆరాధనకు వస్తున్నారు కదా, బయలుదేరేటప్పుడే మీ గుండెల్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతాడో, ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో ముచ్చటిస్తాడో, ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను సరిచేస్తాడో అని దర్శన రీతిగా నువ్వు వస్తే నిశ్చయంగా నీ ఆశకు తగినట్లుగా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఎందుకయ్యా మందిరానికి వచ్చావు, ఆదివారపు ఆరాధనకి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చేది ఏముందండి, ఆదివారం చర్చికి రావాలి కదా అందుకని వచ్చానండి అన్నట్లు ఉండకూడదు. ఆదివారం మందిరానికి ఎందుకు వెళ్తున్నానంటే ఆయన వాక్యం విని నా బ్రతుకును పవిత్రమైన బ్రతుకుగా తీర్చిదిద్దుకోవటానికి, నాలో ఉన్న ప్రతి మలినమైన వ్యక్తిత్వాన్ని తొలగించుకొని నా ప్రభువులాగా మారటానికి, భూమి మీద ప్రభువులాగా మారటం మాత్రమే కాదు, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోక రాజ్యంలో కళ్ళు తెరవాలనే దర్శనంతో నేను మందిరానికి వెళ్తున్నానయ్యని ఆ ప్రత్యక్షత ద్వారా ఏ మాట పోగొట్టుకోకుండా వాక్యపు వెలుగులో బ్రతుకును దిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తాం. బాబు ఎందుకు కాలేజీకి వెళ్తున్నావు నాయనా, ఎందుకు కాలేజీకి వెళ్తున్నావు? ఎందుకు వెళ్ళేది ఏముందన్నా, వెళ్ళకపోతే మా అమ్మ కొట్టదో, మా నాన్న తిట్టడు, మా అమ్మ బెత్తానికి పని చెప్పదు, ఎవరో బెత్తానికి పని చెప్తారు, ఎవరో తిడతారని ఎవరి కంటి తుడుపు కోసం నువ్వు వెళ్తే జీవితంలో ఏమీ సాధించలేవు, చివరికి బ్రతుకు నాశనమైపోతుందని వాక్యం ఉంటుంది. బాబు ఎందుకు స్కూల్కి వెళ్తున్నావు, అమ్మా ఎందుకు కాలేజీకి వెళ్తున్నావు, ఇన్ని పుస్తకాలు తీసుకొని నడుచుకుంటా 1000 రూపాయలు ఫీజు కట్టి ఎందుకు కాలేజీకి వెళ్తున్నావు? నేను నోటి నుంచి రావాల్సిన మాట, మా నాన్న 4th క్లాస్ ఎంప్లాయ్, ఆ నాన్న కడుపును పుట్టిన నేను ఏ రోజుకైనా నా ప్రభు ఆశీర్వాదాన్ని పొంది గజెటెడ్ ఆఫీసర్గా మార్చబడాలి. మా అమ్మ హాస్పిటల్లో ఆయా పని చేస్తుంది, హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు విసర్జించిన అసహించుకోకుండా నా తల్లి ఆ పేద స్థితిని బట్టి, చదువులేని స్థితిని బట్టి, ఆ దేన స్థితిలో పనిచేస్తుంది. అదే హాస్పిటల్కి ఒకనొక రోజు నేను డాక్టర్గా అడుగు పెట్టాలి, ఒక ఉన్నత స్థితిలో అడుగు పెట్టాలి. ఎందుకు క్రైస్తవుడు ఎందుకు కలలు గనాలో చెప్పమంటారా? నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నీవెక్కడున్నా తలగానే ఉండాలి, నీ పిల్లలు ఎక్కడున్నా పైవారిగానే ఉండాలి. తోకగా ఉండటం, పెద్దగా చెప్పాలన్నమాట, తోకగా ఉండటం ఆమెను కాదు, తోకగా ఉండటం ఆమెనా చెప్పాలి. తోకగా ఉండటం దేవుని చిత్తం కాదు, క్రిందవాడిగా ఉండటం నువ్వు దేవుని చిత్తం కాదు. ఇహమందైనా పరమందైనా నీవు తలగానే ఉండాలి. అంటే వెళ్ళేటప్పుడు ఒక దర్శన రీతిగా వెళ్ళాలి. ఇప్పుడు నేను నిలవబడి వాక్యం చెప్పేటప్పుడు ఆదివారం కదా వాక్యం చెప్పాలి కదా అన్నట్లు చెప్పకూడదు. ప్రభువా నేను బోధించే బోధ ద్వారా కనీసం ఒక్క ఆత్మైనా మీ తట్టు తిరగాలి ప్రభువా,
ఒక్క బిడ్డ అయినా పశ్చాత్తాపడాలి స్వామి. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ పరలోక రాజ్యానికి ఆయత్తపడాలని ఒక దర్శన రీతిగా సేవకుడు సేవ చేయాలి. దర్శన రీతిగా ప్రతి బిడ్డ తన బ్రతుకులో అడుగులు వేసేవాడిగా ఉండాలి. దర్శనం లేకపోతే అన్కంట్రోల్డ్, అంటే క్రమశిక్షణ లేని జీవితంగా నీ జీవితం మారిపోతుంది. నీ వ్యక్తిగత జీవితంలో నీకంటూ ఒక దర్శనం లేకపోతే జీవితాల్లో నాశనం అయిపోతాయి. కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తాం. అది రాజుగారి ఏనుగు. రాజుగారిని ఊరేగిస్తూ ఉంటారు. రాజుగారు ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. రాజుగారు లేనప్పుడు దాని పేరు మదపటేనుగు. మీరు వినుంటారు కదా. ఈ మావటివాడు తన ఇంటి దగ్గర నుంచి రాజగృహానికి ఆ ఏనుగును తీసుకుని వెళ్ళేటప్పుడు అది దారి వెంబడి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళదు. అది చేసే తొంటర పనులు, అది చేసే పనికిమాలి కార్యక్రమాలు ఎంత అంతా కాదు. దారి వెంబడి వెళ్తుందా, అక్కడ అరటికాయల దుకాణం కనపడితే అరటికాయలు గెలగెల లాగేసి కాళ్ళ కింద పెట్టుకుని తింటుంది. దాన్ని ఏమన్నా అందామా? ఈ ఏనుగునంటే రాజుగారిని అన్నట్లు లెక్క. అందుకని ఒక్కొక్కరు ప్రాణం బిగబెట్టేవాళ్ళు. ఫ్రూట్ షాప్ కనపడితే దౌర్జన్యంగా అందులోకి అడుగు పెట్టేది. పుచ్చకాయ కనపడితే పగలగొట్టేది. ప్రతి షాప్ మీద దౌర్జన్యం చేస్తూ ఉండేది, దాడి చేస్తూ ఉండేది. అందరూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఏమనేవాళ్ళు కాదు. ఇది ఆ మావటి వాడికి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. బాధపడ్డాడు. అంటే నా వల్ల, నా ఏనుగు వల్ల ప్రజలు ఎంత నష్టపోయారా అని చెప్పి ఇలా జ్ఞానుల సభ ఒకటి ఉంటే అది దారి వెంబడి వచ్చేటప్పుడు ఎట్లాంటి తొంటర పనులు చేయకుండా ఉండాలంటే, కంట్రోల్ తప్పిన పనులు చేయకుండా ఉండాలంటే ఏం చేస్తే ఇది సక్రమంగా మార్గంలో వస్తుంది అని అంటే ఒక్కొక్కళ్ళు జుట్టు బీక్కున్నారు. రాజా, ఏనుగుని ఎవడు కంట్రోల్ చేస్తాడు రాజా? ఏదో కుక్కనో నక్కనో పిల్లినో కంట్రోల్ చేయగలుగుతాం, కానీ ఏనుగును కంట్రోల్ చేయాలని చూస్తే దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం రాజా, మన వల్ల కాదని అందరూ చేతులు ఎత్తారు. ఈలోపు ఒక ఆయన మేధావి అన్నాడు, ఏం లేదు రాజా, అది దారి వెంబడి వచ్చేటప్పుడు దానికి ఏ పని చెప్పలేదుగా, ఒక పని చేయండి. మావటి వాడి ఇంటికాడ బయలుదేరేటప్పుడు దాని తొండానికి ఒక పూలదండ తగిలించండి. పూలదండ తగిలించి దీన్ని భద్రంగా రాజుగారి ఇంటికి తీసుకొని వెళ్ళాలా అని చెప్పండి. ఒక పని అప్పగించండి. ఇక ఈ తొంటరి గింటరి పనులన్నీ మానేస్తుంది అని చెప్తే, అరే నిజమే కదా అని చెప్పి ఈసారి మావటివాడు ఆ ఏనుగు బయలుదేరేటప్పుడు దాని తొండానికి చెప్పాలి పూలదండ తగిలిచ్చారట. ఇక చూడండి, ఏనుగు పూలదండ ఎట్లా పట్టుకొని ఇటు చోట్ల అటు ఇటు చోట్ల ఒక దర్శనం, దాని కళ్ళ ముందు ఒక పని, ఇదిగో ఇది తీసుకొని వెళ్ళి రాజుగారికి అప్పగించాలి. ఒక దర్శనం, ఒక ప్రణాళిక, ఒక పని అప్పగించిన తర్వాత ఇక ఇటు అటు చూడకుండా సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి దండిచ్చిందట. రోజు ఆ పని చేశారు. కంట్రోల్ తప్పిన పని అది మానేసి క్రమశిక్షణ కలిగిందిగా అది బ్రతకటం ప్రారంభించింది. దైవజనమా, నీ బ్రతుకులో నీకంటూ ఒక దర్శనం ఉంటే ఆ దర్శనమే ఒక డిసిప్లైన్డ్ బిలీవర్గా నేను మార్చడం ప్రారంభిస్తుంది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, సమ్మర్ హాలిడేస్లో టయానికి లెగుస్తారా? స్కూల్స్ జరిగేటప్పుడు టయానికి లేస్తారా? అమ్మా, నీ తెలివి సేకటబాడా. సమ్మర్ హాలిడేస్లో పెందరకాయలు లేస్తారా? వాడిని ఎప్పుడు లేపాలో అర్థం కాదు. ఒకరోజు 7ంటికి లేస్తాడు, ఇంకో రోజు 10ంటికి లెగుస్తాడు. అదే స్కూల్కి వెళ్ళే టైంలో నువ్వు తిట్టో బొట్టో ఏదో ఒకటి చేసి వాడు టయానికి లేస్తాడు. ఎందుకు? స్కూల్స్ జరిగే టైంలో వాడు టయానికి లేవటానికి కారణం ఏంటో తెలుసా? నేను స్కూల్కి వెళ్ళాలి. చూడండి, ఆ దర్శనం ఒకరిని డిసిప్లైన్డ్ పర్సన్గా మారుస్తుంది. ఈరోజు స్కూల్కి వెళ్ళేది లేదు, చిన్న ఈరోజు పని ఏంట్రా, ఏమో ఆ టయానికి ఏది పడితే అది అన్న పరిస్థితి ఉందనుకోండి, వాడికి క్రమశిక్షణ ఉండదు. దైవజనమా, కూర్చొని పగటి కలలు కాదు. ఇక్కడ ఓ 10 సంవత్సరాల తర్వాత నా కుటుంబం ఈ స్థితిలో ఉండాలి, ఆర్థికంగానైనా, ఆత్మీయంగానైనా, ఆరోగ్యపరంగానైనా. సరే, 10 సంవత్సరాలు కాదు,
ఇప్పుడు వాక్యం వింటున్నాను కదా, ఈ వాక్యం విని తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దినమంతా నా ప్రభు కొరకు నేను ఎలా బ్రతకాలి, ఊహల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం నా ప్రభు కొరకు నేను జీవించాలి, చూపుల్లో కూడా దారి తప్పని ఒక నిష్కలంకమైన జీవితం నా ప్రభు కొరకు జీవించాలని ఒక దర్శనం కలిగి నువ్వు బ్రతికితే ఆ దర్శనమే నేను శిఖరాల మీద కూర్చోవటం ప్రయత్నించునుగాక, నేను శిఖరాల మీద ఆ దర్శనమే కూర్చొండబెట్టునుగాక. నేను చెప్పే మాట, ప్రతి క్రైస్తవుడు ఒక దర్శనం కలిగిన వాడిగా బ్రతకాలి. దర్శనం కలిగిన వాడు ఏమంటారంటే విజనరీ. చెప్పండి, మిషనరీ కాదు. విజనరీ అంటే దార్శనికుడు లేక దూరదృష్టి కలిగిన వాడు. ఆమేన్ చెప్దాం, ఆమేన్. ఈ పిల్లల్ని కూర్చోబెట్టురా, నువ్వు పెద్ద అరిగిన తర్వాత ఏమవుతావురా అని అడిగారు అనుకోండి, వాడికి చిన్నప్పటి నుంచి నువ్వు ఫీడింగ్ ఇవ్వాలి. వాడు వెంటనే ఏమన్నాడు తెలుసా, నేను ఇర్మియానని అవుతాను అన్నాడు. పాపోళ్ళు అయితే నేను జ్యోతక్కన అవుతాను అనాలి. అది కాదా అన్న, ఇప్పుడు పరిచర్య చేసే కుటుంబాల్లో నుంచి ప్రవక్తలైనా లేవనెత్తుతాడు, పరిపాలకులైనా లేవనెత్తుతాడని అన్న చెప్తారు కదా. నేను పెరిగి పెద్దోడైన తర్వాత ఒక సివిల్ సర్వెంట్నై మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్కి ఒక కుడి భుజంగా నేను నిలవబడాలి, అన్నోళ్ళకి సేవలో నేను ఒక సహకారిగా నిలవబడాలని చిన్నతనం నుంచి వాళ్ళని ఒక దర్శన రీతిగా మనం పెంచేవారిగా ఉందుముగాక. చిన్నతనం నుంచి ఉగ్గుపాలతో అది మనం మన పిల్లలకు నేర్పేవారిగా ఉందుముగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. విజనరీ ఒకసారి చూపించు తమ్ముడు. విజనరీ అనే దానికి స్పెల్లింగ్, విజనరీ ఒక్కొక్క అక్షరంలో నుంచి హబక్కు గ్రంథంలో రాయబడిన ఈ 3 వచనాల్లో నుంచి ఈ 3 సెషన్స్లో దివ్యమైన వర్తమానం. విజనరీ VISIONARY రైట్. విజనరీ. పాత రోజుల్లో ప్రతి మిషనరీ విజనరీగా పనిచేశారు కాబట్టి భూలోకం తల్లకిందులై ప్రభు తట్టు తిరిగింది. ప్రతి మిషనరీ విజనరీగా పనిచేశారు. మనం ఆ విజనరీలుగా దేవుని సన్నిధిలో బ్రతికే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. విజనరీలో ఫస్ట్ లెటర్ వి స్టాండ్స్ ఫర్ విక్టరీ. క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవునికి విక్టరీ, విజయం దేని ద్వారా వస్తుందో తెలుసా? దేవుని వాక్యం ద్వారా మాత్రమే వస్తుంది. ఏ క్రైస్తవుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకొని ఆ వాక్య ప్రకారంగా తన జీవితాన్ని ఏ వ్యక్తి అయితే తన బ్రతుకులో కట్టుకోవటం ప్రారంభిస్తాడో ఈ భూమి మీద నిన్ను విజేతగా నిలవబెట్టేది జీవము కలిగిన దేవుని వాక్యం మాత్రమే. ఇక్కడ హబక్కుకు అంటాడు, ఒకసారి చూడండి 2వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో. 2 కామెంట్స్. నాతో కలిసి, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో, చూచుటకై నేను కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా. ఒకసారి నా వైపు చూడండి. ఈయన అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను కావలి గోపురానికి వెళ్తా. కావలి గోపురం జీవం కలిగిన దేవుని సంఘం. ఎందుకు వెళ్తాను అనుకుంటున్నావయ్యా? ఆయన నాకేమి సెలవిస్తాడో, ఆయన సెలవిచ్చిన తర్వాత నేను ఆయనతో ఏం మాట్లాడాలో, నా వాదన ఏమని వినిపించాలో, నాకు ఏమి సెలవిస్తాడో ఆయన సెలవిచ్చే మాట కొరకు కావలి గోపురానికి నేను వెళ్తాను అని ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. దైవజనమా, ఆదివారం మందిరానికి బయలుదేరి వచ్చేటప్పుడు ఒకసారి చూడండి. ఆదివారం మందిరానికి బయలుదేరి వచ్చేటప్పుడు శనివారం నుండే నీ గుండెల్లో ఒక జిజ్ఞాస, తల్లి నీ గుండెల్లో ఒక ఆకలి, నీ గుండెల్లో ఒక ఆశ. ప్రతి ఆదివారం వినే వాక్యమే కదా అని అనుకోకు, ప్రతిరోజు చదివే బైబిలే కదా అని అనుకోకు.
అరే చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి చర్చికి వెళ్తున్నాం కదా, మనకు తెలియని వాక్యం కదా, మనకు తెలియని వాక్యం ఏం కాదు కదా అని అనుకోకు. ప్రతి శనివారం ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు రేపు ఆదివారం దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఏ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తాడో ఆ వాక్యం వినటానికి నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా వాక్యం కొరకు మన ప్రాణం తహతహలాడును గాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పు. ఇప్పుడు దేవుడు ఏమి సెలవిస్తాడో విందాం, దేవుడు ఏం మాట్లాడతాడో విందాం అని, దేవుడు ఏమి సెలవిస్తాడో విందామని ఆసక్తి చూపించే ప్రజలు వాక్యం వినేటప్పుడు దైవ సేవకుడు అలా వాక్యం చెప్పడానికి నిలబడక మునిపే దేవుడు నాతో మాట్లాడబోతున్నాడని ఒక్కొక్క బిడ్డ ఎంత ఆసక్తిగా తలలు పైకి ఎత్తుతారో. కొంతమంది ఉంటారు వాక్యం చెప్పేటప్పుడు, పాస్టర్ గారు నిలబడి వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది ఒక్కొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఇక లేచావా అన్నట్టు, అబ్బా రోజు వినేదేగా, ఏదో భారంగా విన్నట్లుగా వింటారు. నిన్న శనివారం మన వర్తమానం ఉంది కదా, ఆదివారపు ఆరాధనకు వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలని ఒక ఇద్దరు కామెంట్ పెట్టారు. ఒకసారి చూడండి, ఆ కామెంట్ మీకు చెప్తాను. చూడండి అందరూ పెద్దగా, నేను చదువుతాను. మొదటిగా, దేవుని నామానికి వందనాలు అన్నయ్య, మీరు కూడా మందిరానికి వెళ్ళినప్పుడు మా ప్రవర్తన గురించి బాగా వివరించారు అన్నయ్య. కొంతమంది స్త్రీలు ముసుకేసుకొని అబ్బా ఆ బిడ్డ ఎవరో చూడండి, ఎక్కడ ముసుకేసుకొని హాయిగా నిద్రపోతున్నారు. లేపినా లేవరన్నయ్య, చూడండి లేపినా లేవరన్నయ్య. వాళ్ళని బట్టి కూడా ప్రార్థన చేయండి అన్నయ్య. నిద్ర రాకుండా దేవుని వాక్యం ఏ విధంగా ఆత్మను సిద్ధపరుచుకొని ఉండాలో ప్రార్థన చేయండి అన్నయ్య. చూసారా, లేపినా లేవట్లేదంట అక్కోళ్ళు. ఇప్పుడు దేవుడు ఏమి సెలవిస్తాడో, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇక్కడ నిలబడ్డారు. ఓ మాట, నరేంద్ర మోడీ గారు నిలబడబోయేటప్పుడు చర్చి ప్రజలందరి అటెన్షన్ ఎట్లుంటుంది? ఏం మాట్లాడతాడో. ఈ స్థలంలో నిలబడి మాట్లాడేవాడు నరేంద్ర మోడీ కంటే గొప్పవాడు, రేవంత్ రెడ్డి గారి కంటే గొప్పవాడు, అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ గారి కంటే గొప్పవాడు, నరేంద్ర మోడీ గారి కంటే గొప్పవాడు. దేవుడు నాకేమి సెలవిస్తాడో, ఆయన నాతో మాట్లాడిన తర్వాత నా వాదన ఆయనకి వినిపించాలని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా వాక్యం కొరకు మన ప్రాణం తహతహలాడును గాక. ఓ తమ్ముడు రమేష్ JB 7BS అన్నగారు, దేవునికి వందనాలు. మీరు ప్రవచిస్తున్న ప్రతి మాట ఎంతో అమూల్యమైన రత్నాలు. మేము ఆస్వాదించే దాన్ని బట్టి దాని విలువ మాకు అర్థమవుతుంది. ఏమంట? ఆస్వాదించే దానిని బట్టి దేన్ని బట్టి? ఇప్పుడు 4 టేస్టీ బడ్స్ ఉంటాయి, తెలుసు కదా, టేస్టీ బడ్స్ ఉంటాయి. టేస్టీ బడ్స్ బ్రతుకున్నంత కాలం చికెన్ ముక్క పెట్టుకున్నాం అనుకోండి, అబ్బా, పచ్చడి పెట్టుకున్నా, అబ్బా, అవి చచ్చిపోతే చెప్పాలి. నీ లోపట వాక్యం కొరకైన దాహం బ్రతికున్నంత కాలం ప్రతి మాటను ఆస్వాదించటం ప్రారంభిస్తాం. అవి చచ్చిపోతే అమ్మ అనురాధ తల్లి, టేస్టీ బడ్స్, ఆ రుచి తెలియజేసే ఆ టేస్టీ బడ్స్ చచ్చిపోయినాయి అనుకోండి, నువ్వు ఏమైనా తినగాక, ప్యారడైజ్ బిర్యానీ తిని గనక దాన్ని తలదన్నే దైవ సావుకురాలు వంటే తినగాక, నీకు రుచి పచి తెలీదు. జ్యోతక్క వండిన సాంబారే దాగ్గాక, రత్నకథ వండిన సాంబారే దాగ్గాక రుచి తెలియదు నీకు. వింటున్నారు ఈ మాట? ఆ బిడ్డ అంటాడు, తమ్ముడా ఒకసారి చూపించు. మేము ఆస్వాదించే దాన్ని బట్టి దాని విలువ మాకు అర్థమవుతుందన్న. ప్రతి దినం ఆ రోజు కావలసిన ఆహారం మన్నా వలె మాకు అందించబడుతుంది.
ఇజ్రాయేలీల పాళ్యంలో మన్నా కురిసినట్లుగా దేవుని వాక్యపు మన్నా ప్రతి అరుణోదయపు దినాన మా ఇంట్లో కురుస్తుంది. ఆస్వాదించేదాన్ని బట్టి దాని విలువ మనకు అర్థమవుతుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, దైవ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ దేవుడు నాతో ఏం మాట్లాడతాడో విచిత్రం ఏంటో చెప్పంటారా? రేపు భవిష్యత్తులో నువ్వు ఎలా బ్రతకాలి, ఈరోజు ఈ స్థితిలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు రేపు నువ్వు ఎలా జీవించాలి, రేపటి జీవితంలో నీ బ్రతుకులో ఎదురు కాబోయే ప్రతి శోధన ముందుగానే దేవుడు ఎరిగి, ఇప్పుడు ఎగ్జామ్ జరగబోతుంది మార్చి నెలలో జరగబోయే ఎగ్జామ్కి జూలై నెల నుంచి పాఠాలు చెప్తారు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి చెప్పాలి, ఫిబ్రవరి. గమనించండి, ఈ 8 నెలలు క్లాసులో ఏం చెప్తారు? ఏ పాఠాలు? రేపు రాబోయేటువంటి పరీక్షలో రాబోయే ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఇప్పుడే చెప్తారు. దైవజనమా, నీ బ్రతుకులో కూడా రేపు భవిష్యత్తులో ఎదురు కాబోయే ప్రతి శోధన ఎదుర్కోవటానికి కావలసిన వాక్యం ముందుగానే దేవుడు తెలియచేస్తాడు. ఆ వాక్యాన్ని పట్టుకొని మనం బ్రతికామా, ఈ భూమి మీద నిన్ను నన్ను విజేతలుగా నిలవబెట్టేది జీవము కలిగిన దేవుని వాక్యమే. ఈ మధ్య జస్ట్ 2-3 డేస్ లాస్ ఏంజల్స్ భయంకరంగా పట్టణం పాడైపోయి కాలి బూడిదైపోయి, అమెరికా దేశంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఏంటని ఈరోజు ప్రపంచ దేశాలు గడగడగడలాడుతున్నాయి. వింటున్నారా? గడగడగడలాడుతున్నాయి. అరే, సంతోషంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. నూతన సంవత్సరంలో అడుగుపెట్టి 1 వారం కూడా కాలేదు, ఏంటి విపరీతమైన పరిస్థితి అని గమనించండి. కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ 2 పట్టణాలు ఖాళీ బూడిదై, కొన్ని వేల గృహాలు, లక్షల కోట్ల ఆస్తి బూడిదైపోయింది. ఒకసారి చూడండి, ఆ వీడియో చూడండి. జస్ట్ 2-3 డేస్ బ్యాక్. ఇదేదో 1 సంవత్సరం క్రితం కాదు, 2 సంవత్సరాల క్రితం కాదు, నెల రోజుల క్రితం కాదు, జస్ట్ 1 వీక్ బ్యాక్, 2-3 డేస్ బ్యాక్. స్టిల్ ఇప్పటికీ కాలతానే ఉంది ఆ పట్టణం. రైట్, దైవజనమా, చూశారు కదా, అది క్రైస్తవ దేశం. లాస్ ఏంజల్స్ అనే పట్టణం ప్రపంచ దేశాల్లో ఉన్న పట్టణాలన్నింటిలో అత్యంత ధనిక పట్టణం అట. ఆ పట్టణపు జీడిపి, ఆ స్థాయిని అందుకునేటువంటి పట్టణాలు భూమి మీద ఇంకేవీ లేవట. హాలీవుడ్ నటులు అందరూ ఆ పట్టణంలో ఉంటారు. ఈరోజు శ్మశానంగా మారి బూడిదిగా మిగిలిపోయింది. అయితే విచిత్రం చెప్పంటారా, ఈ పట్టణానికి గతి పట్టబోతుందని జనవరి 1వ వారంలో ఈ అగ్ని మంటలు చెలరేగక మునిపే 3 రోజుల ముందు ఒక చిన్న యవ్వన బిడ్డను దేవుడు నిలవబెట్టి ఆ పట్టణాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏ లాస్ ఏంజల్స్, దేవుని ఉగ్రత మీ మీదకు దిగి రాబోతుంది, తస్మా జాగ్రత్త. వావి వరసలు తప్పి మీరు ప్రవర్తిస్తున్నారు. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాంఛనీయమైన కార్యక్రమాలు చేస్తున్నారు. డ్రగ్ మాఫియా, మారక ద్రవ్యాల మాఫియా, గ్యాంబ్లింగ్, ప్రతి విధమైన చీకటి కార్యక్రమాలు ఈ పట్టణంలో జరుగుతున్నాయి. పట్టణమా, దేవుని ఉగ్రత మీ మీదకు రాబోతుంది. పట్టణమా, దేవుని కోపం మీ మీదకు రాబోతుంది. తస్మా జాగ్రత్త, ప్రవర్తన దిద్దుకోండని. ఆ పట్టణం మీదకు ఉగ్రత రాకమునిపై ఒక చిన్న యవ్వన బిడ్డను దేవుడు నిలవబెట్టి హెచ్చరించాడండి. చూడండి ఒకసారి. జనవరి 2వ తారీఖున and I prophetically speak it out loud as a warning. You think all this debauchery, all this sin is going unnoticed? You think getting drunk, smoking weed, sex before marriage, homosexuality, transgender, all of that, you think that God doesn't see it?
God says it's an abomination. మరొకసారి బ్యాక్ స్టార్ట్ తమ్ముడు స్టార్ట్. Los Angeles, జనవరి 2వ తారీఖు లాస్ ఏంజల్స్ దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతుంది. దేవుడు నా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీ పాపాల విషయమై ఒకసారి ఆలోచించండి. స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, హోమోసెక్షువాలిటీ. 2వ తారీఖు దేవుడు మాట్లాడాడు. 8వ తారీఖు ఆ చిన్న యవ్వన బిడ్డ నోట నుంచి దేవుడు పలికించిన మాట దేవుడు నెరవేర్చాడు. ఓ మాట చెప్తాను, నీకేదైనా దేవుడు మేలు చేయాలనుకుంటే మేలు గూర్చి ముందే చెప్పకపోవచ్చు, సడన్గా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు. కీడు ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు వీడిని నేను సహించలేకపోతున్నా, వీని ప్రవర్తన నా కళ్ళ ఎదుట అసహ్యంగా ఉంది, ఇన్ని సంవత్సరాలు ఈ వ్యక్తిని భరించా, ఇక భరించే ఓపిక నాకు లేదని దీర్ఘశాంతం కలిగిన శాంతమూర్తికే కోపం వస్తే ఆ దీర్ఘశాంతం కలిగిన దేవుడు వెంటనే తన కోపాన్ని తీర్చుకోడు. నినివే పట్టణమా, నీ దోషం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది, 40 రోజులు నీ గడువిస్తున్నాను, 40 రోజుల్లో నువ్వు మారకపోతే పట్టణం నాశనం కాబోతుంది. నేను అంటాను, దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు రైట్ రాయల్గా అక్కడ అడుగుపెట్టి నాశనం చేయొచ్చు కదా. ఈ దేవుడు కీడు చేయటానికి త్వరపడేటువంటి దేవుడు కాదు, మేలు చేయటానికి త్వరపడతాడు. కీడు చేయటానికి 1కి 10 సార్లు ఆలోచించి. మెట్టుకు దైవజనమా, ఆదివారం దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఉద్యోగ స్థలంలో నువ్వు ఎలా ఉండాలి, కుటుంబంలో ఒక తల్లిగా నీవు ఎలా ఉండాలి, ఒక యవ్వన బిడ్డగా నీవు ఎలా ఉండాలి, యేసుక్రీస్తు ప్రశస్త రక్తముతో కడగబడి బాప్తిస్మం తీసుకున్న ఒక విశ్వాసిగా నీవు ఎలా బ్రతకాలో దేవుడు నీకు సెలవిస్తాడు. ఆ వాక్యాన్ని పట్టుకో, ఆ వాక్యమే భూమి మీద విజేతగా నిన్ను నిలవబెడతాది. పెద్దగా చెప్దాం ఆమేన్. అందుకనే 1 యోహాను పత్రికలో యోహాను గారు భలే చక్కటి మాట అంటారు. చూడండి ఆ మాట. యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. నాతో కలిసి, చిన్నలారా, చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. 15 యవనస్తులారా మీరు బలవంతులు. ఇక్కడ నుంచి చెప్పండి, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం తమ్ముడు. అక్కడ మాట ఇప్పుడు సరే నాతో కలిసి, యవనస్తులారా, పెద్దగా ఈ మాట అనండి, యవనస్తులారా. మీరు అనుకోవచ్చు, అమ్మా మీరు అనుకోవచ్చు, ఇది యవనస్తులకు కదండి, ఇది నాకు కాదండి అని అనుకునేరు గాక. అబ్రాం గారు, సుధాకరణ, ఆత్మీయ జీవితానికి ముసలితనం లేదు. వినారీ మాట. నీ శరీరానికి ముసలితనం ఉంది, నీ వయస్సుకు ముసలితనం ఉంది. ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు నవ యవ్వనుడిగా దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. దట్స్ ఇట్. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు యవ్వన బిడ్డలుగా ఉండాలి. రైట్. యవనస్తులారా అంటే ఇది యవనస్తులు కాదు, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవునికి ఏమంటాడు? యవనస్తులారా మీరు బలవంతులు. దేన్ని బట్టి బలవంతులు? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని అందామా? హార్లిక్స్ అందామా? జూనియర్ హార్లిక్స్ అందామా? సీనియర్ హార్లిక్స్ అందామా? క్యారెట్ జ్యూస్ అందామా? బీట్రూట్ జ్యూస్ అందామా? దేన్ని బట్టి మీరు బలవంతులు? దేవుని వాక్యాన్ని బట్టి మీరు బలవంతులు. ఆ బలమైన వాక్యం ఏం చేస్తుందో తెలుసా? దుష్టుని జయించేటట్లుగా జయవీరులుగా ఆ వాక్యం మిమ్మల్ని నిలవబెడుతుంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. వి స్టాండ్స్ ఫర్ విక్టరీ అని విన్నాం కదా. నీకు నాకు విక్టరీ, విజయాన్ని దయచేసే శక్తివంతమైన ఆయుధం దేవుని యొక్క వాక్యం.
ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఆయన నాకేమి సెలవిస్తాడో. ఆమేన్. ఉదయం లేచి వాక్యం చదివేటప్పుడు ఈరోజు దేవుడు ఏమి సెలవిస్తాడో. ఎర్లీ మార్నింగ్ మన 5 గంటల వర్తమానం వినేటప్పుడు ఈరోజు దైవ సేవకుల ద్వారా ఏ వాక్యం మాట్లాడతాడో, ఏమి సెలవిస్తాడోనని వాక్యం కొరకు తహతహలాడే కృప దేవుడు మనకు దయచేయునుగాక. రైట్. వి స్టాండ్స్ ఫర్, చెప్పాలి దేని ద్వారా మనకు విజయం వస్తుంది? దేవుని వాక్యం ద్వారా. విజనరీ వి. ఐ స్టాండ్స్ ఫర్ ఇంటెన్షన్. మరోసారి ఐ స్టాండ్స్ ఫర్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ అంటే హృదయపు ఆలోచనలు. దైవజనమా ఒకసారి చూడండి, నీ దేవుడు ఎవరో తెలుసా? నీ హృదయపు ఆలోచనలు దేవుడు పసిగట్టి, నీ ఉద్దేశాలను పసిగట్టి నిన్ను ఉన్నత స్థలములో నిలవబెట్టే ఉన్నతుడైన దేవుడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అన్నయ్య, ఈ వచనాన్ని బట్టి ఈ మాట మీరు ఎలా అనగలుగుతారు? ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ హృదయములో ఉన్న ఉద్దేశాలు కూడా పసిగట్టగలడు. ఆమెన్. నీ హృదయములో ఉన్న ఉద్దేశాలు కూడా పసిగట్టగలడు. ఎక్కడ 139వ కీర్తనలో మనం చూస్తాం కదా, నా నోట నుంచి మాట బయలుదేరక మునిపే నా హృదయంలో ఉన్నది నీ వెరుగుదువు కదా అంటాడు. నేనంట, ఇప్పుడు నేను మాట్లాడే మాట నా నోట నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు వినగలుగుతున్నారు, పసిగట్టగలుగుతున్నారు. నా నోట నుంచి ఈ మాట బయలుదేరక మునిపే ప్రతి మాట ఎక్కడి నుంచి బయలుదేరి వస్తుంది? హృదయంలో ఉన్నప్పుడే ఈ మాట దేవుడు పసిగట్టేటువంటి వాడు. చెబుదాం గట్టిగా ఆమెన్. ఈ మాటకి ఎలా మీరు చెప్తారన్నా మరోసారి చూడండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. 2వ అధ్యాయం తమ్ముడు, మొదటి వచనం తమ్ముడు, నాతో కలిసి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదన విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలం మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా యెహోవా నాకెలాగూ సెలవిచ్చాను. మీరు నోరు తెరిచి మాట్లాడాలి. ఏమనుకుంటున్నాడు ఈయన? నోరు తెరిచి చెప్పండి. నేను కావలి గోపురానికి వెళ్తా, దేవుడు నాకేమి సెలవిస్తాడో, ఆయన నాతో మాట్లాడిన తర్వాత నేను ఆయనతో ఏం మాట్లాడాలో మొత్తానికి చూద్దాం, కావలి గోపురానికి వెళ్తా అని అనుకున్నాడు. ఇంతకు వెళ్ళాడా లేదా? వెళ్ళాడా? అది థ్యాంక్ యూ కిషోర్, మీరు ఉండాలి కిషోర్ గారు. అనుకున్నాడు, వెళ్ళలా. హృదయంలో ఆలోచిస్తున్నాడు, కావలి గోపురానికి వెళ్ళాలి, నా దేవుడేం మాట్లాడతాడో, కావలి గోపురానికి వెళ్ళాలి, నా దేవుడు ఏమి సెలవిస్తాడో, ఆయన మాట్లాడిన తర్వాత నా దేవునితో నేనేమని మాట్లాడాలో, కావలి గోపురానికి వెళదాం అని అనుకున్నాడంట. అనుకునే లోపే యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను. అద్భుతం తెలుసా? హృదయములో ఉన్న ఆలోచన ఆకాశమందలి దేవుడు పసిగట్టి నాతో మాట్లాడాలి అని ఆశపడ్డాడు కదా. ఆశగొన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు కావలి గోపురానికి రాకమునిపే దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. చెప్దాం ఆమేన్. నీ దేవుడు ఎవరంటే ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చే ఉన్నతుడైనటువంటి దేవుడు. చెప్దాం గట్టిగా ఆమేన్. హృదయంలో ఏది ఆశిస్తావో, ప్రభా నాకు ఇచ్చేసి పెట్టవా, ప్రభా నా పిల్లల్ని ఈ స్థాయిలో నిలవబెట్టవా, ప్రభా నా కుటుంబాన్ని ఇలా బ్రతికించవా, ప్రభా నేను నీ కొరకు ఇలా నడవాలనుకుంటున్నానయ్యా, భక్తి జీవితంలో ఒక ప్రతిష్టమైన ఒక వైరాగ్యంతో కూడుకున్న జీవితం నేను ఇలా జీవించాలనుకుంటున్నానయ్యా అని ఇంకా నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయక మునిపే, దేవుని సన్నిధిలో మోకరించక మునిపే, ఉపవసించి కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో రోధించక మునిపే నీ హృదయములో ఉన్న ఆశను దేవుడు ఎరిగి కీర్తనలో చక్కటి మాట రాసి ఉంటుంది. యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలు. చెప్పాలి ఆయన నీ హృదయ వాంఛలను. ఈయన హృదయ వాంఛ ఏంటి? దేవుడు నాకేం సెలవిస్తాడో, నేను కావలి గోపురానికి వెళ్తాను. హృదయంలో అట్లా ఆశపడ్డాడో లేదో, కావలి గోపురానికి వెళ్ళక మునిపే దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇదే భక్తుడు కీర్తన 38వ కీర్తనలో భలే చక్కటి మాట అంటాడు. 38:9
నాతో కలిసి, ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులను నీకు దాచబడి ఉండలేదు. అంటే దేవునికి ప్రతిదీ మరుగే. హృదయంలో ఉన్న నిట్టూర్పు, ఏంటోలే బ్రతుకు, ఏంటోలే జీవితం, ఎందుకు బ్రతుకుతున్నానో ఏమో, తమ్ముడా దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో ఏమో, నాలాంటి అభాగ్యురాలు అవసరమా భూమి మీద, నేను ఒక మంచి తల్లిని కాలేకపోయానే, నేను ఒక మంచి తండ్రిని కాలేకపోయానే, ఓ మంచి విశ్వాసిని కాలేకపోయానే. నీ ప్రయత్నం నువ్వు చేసి జీవితంలో ఎప్పుడైనా ఓడిపోయి నిట్టూర్పులు విడిస్తే నీ హృదయపు సవ్వడి వినే హృదయనాథుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు. నీ నిట్టూర్పు వింటాడు, అట్ దట్ సేమ్ టైం అంటాడు, యెహోవా నా అభిలాష. అభిలాష, హృదయంలో ఏది అభిలాష పడతావో, ఏది ఆశపడతావో, నీ హృదయాభిలాషను పసిగట్టే దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేస్తారో తెలుసా? నా బిడ్డ ఇది ఆశపడింది కదా, నా బిడ్డ కొరకు నేను ఇది చేసి పెట్టాలి, నా సేవకుడు ఇది ఆశపడ్డాడు కదా, నా సేవకుడు కొరకు ఇది నేను చేసి పెట్టాలని నీ హృదయాభిలాషను దేవుడు పసిగట్టి నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేయగల గొప్ప దేవుడు. ఒకసారి చూడండి అమ్మా, నీ గుండెల్లో ఉన్న అభిలాష ఏంటి? నీ కడుపును పుట్టిన నీ పిల్లల విషయమే. ఎలా చూడాలని నీ హృదయం ఆశపడుతుంది? నీ కూతుర్ని ఎలా చూడాలి నీ హృదయం ఆశపడుతుంది? మన సంఘం భవిష్యత్తులో ఎలా ఉండాలని మీరు అభిలాషపడుతున్నారు? నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఏదో ఒకరోజు తప్పకుండా నీ హృదయ వాంఛ తీరుస్తాడు, హృదయ వాంఛ తీరుస్తాడు. నువ్వు అడిగింది ఇస్తే ఆయన ఎలా దేవుడు అవుతాడు? నీవు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడి దేవుడు. నీ ఆశ భంగం కాదు, ఏదో ఒక రోజు నీ హృదయాభిలాష దేవుడు నెరవేర్చునుగాక. ఓ రోజు ఆఫ్రికా దేశంలో ఒక చిన్న అమ్మాయి, పల్లెటూరుకి చెందిన అమ్మాయి, ఆకాశంలో ఎగిరే విమానాలు చూస్తా అనుకుందట, దేవా నా బ్రతుకులో నేను కూడా కనీసం ఒక్కసారైనా విమానం ఎక్కాలి ప్రభా అని ఆశపడిందట. ఇప్పుడు పల్లెటూరులో పుట్టి పెరిగిన మనం ఆ రోజుల్లో ఎవరైనా బెందెత్తుకొని నీళ్లు మోసుకొని వస్తున్నారు అనుకోండి, తొంట రోడ్డు ఉంటాడు, ఏమైనా చెప్పండి, మీకు తెలియదమ్మా, అంతా అమెరికాలో పుట్టిన బ్యాచ్ లాగా ఉన్నారు. ఏమనేవాళ్ళు? ప్రసాద్ గారు ఏమనేవాళ్ళు? అదిగో విమానం, అదిగో విమానం అనేవాళ్ళు. విమానం అనే మాట వినటంతో జరిగింది ఏంటో తెలుసా? తల మీద ఉన్న బిందె కూడా వదిలిపెట్టి ఎట్లా చూసినటువంటి పరిస్థితి పల్లెటూళ్ళల్లో. అట్లా నేను కూడా ఒకసారి బిందె పడగొట్టాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులపైకి ఎత్తండి. ఎత్తరు, సిగ్గుపోద్దని. పర్వాలేదు, నేను చెయ్యి ఎత్తమని కూడా అన్నాం, పర్వాలేదు ఒక మాట. అలాంటి పల్లెటూరు అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పిందట, అమ్మా నాకు ఇలా విమానం ఎక్కాలని ఉందమ్మా అని. అంటే ఆ తల్లి అందట, పగటి కలలు కనుకో, మనమేంటి, మన తాయి ఏంటి, మన టాటస్ ఏంటి, అడిగేదానికి కూడా అద్దుండాలి అని అనలేదంట. తల్లి అందట, కలలు కనరా, ఆశపడరా, మనం ఆరాధించే దేవుడు ఆశగొన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. దేవుడు ఆశ తీరుస్తాడ్రా, తప్పకుండా నీ హృదయ వాంఛ నెరవేరుస్తాడ్రా. అలా ఆలోచిస్తావని. విమానం టికెట్ కొనగలిగే ఆర్థిక సామర్థ్యత లేదు, ఎవరినో అడిగిందట. ఎయిర్ హోస్ట్ ఉద్యోగం తీసుకుంటే, ఎయిర్ హోస్ట్ ఉద్యోగం సంపాదిస్తే ఎక్కటమే కాదు, కంటిన్యూస్గా విమానంలోనే తిరగొచ్చు అని చెప్పి, మొత్తానికి ఎయిర్ హోస్ట్ కావాలని చెప్పి ఆ విమానయాన సంస్థకు అప్లికేషన్ పెట్టుకొని ఉద్యోగం కావాలంది. ఈ అమ్మాయిని చూసి, పొట్టి అమ్మాయి అంట, నీ ఎత్తు అన్ఫిట్. ఏ ఫిట్? అన్ఫిట్. నువ్వు పొట్టిదానివమ్మా, నీ పర్సనాలిటీ వాళ్ళకి ఎయిర్ హోస్ట్ ఉద్యోగం రాదు. ఆ ఎయిర్ హోస్ట్ ఉద్యోగం రావాలంటే మంచి హైట్ ఉండాలి, అందం ఉండాలి, నీకు రాదు అన్నారంట. ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నేను ఎయిర్ హోస్ట్ ఉద్యోగం కావాలని అంటే, నువ్వు పుట్టిదానివి, నువ్వు విమానం ఎక్కడానికి కుదరదు, ఈ ఉద్యోగానికి నువ్వు కుదరదు అని అన్నారు. ఏడుస్తూ ఉంటే తల్లి అందట,
ప్రార్థన చేసుకోరా, కలలు కనరా, ఆశపడరా, దానికి మించిన స్థితిలో దేవుడు నిన్ను నిలవబెడతాడురా అంద. ఈ అమ్మాయికి ఆశ చావక, అంటే చూడండి, ఈ అమ్మాయికి ఆశ చావక, సరే ఎయిర్ హోస్ట్ ఉద్యోగానికి నేను పనికి రాలేదు, కనీసం పైలట్ ఉద్యోగానికి నేను పనికి వస్తానా? రైట్, పర్వాలేదు, ఉద్యోగం వచ్చేటట్టుంది. ఇప్పుడు పైలట్ ఉద్యోగం, పైలట్గా ఇది నేర్చుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలతో కూడుకుంది. తనకున్న కారు అమ్మింది, అమ్మకొచ్చే పెన్షన్ తీసుకుంది, రూపాయి జాగ్రత్త చేసి మొత్తానికి పైలట్ ఉద్యోగం కొరకు ఆ డబ్బు వెచ్చిచ్చుదామని అనుకునే లోపు ఎందుకో సడన్గా అమ్మాయికి ఒక చిన్న బిజినెస్ పెట్టాలని ఆలోచన వచ్చింది. చిన్న బిజినెస్ పెట్టింది. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఇంకొంచెం పెద్ద వ్యాపారం, దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దాన్ని తలదన్ని అంత పెద్ద వ్యాపారం, దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. చివరికి అమెరికా దేశంలో ఆ అమ్మాయి విమానయాన సంస్థనే ప్రారంభించిందట. ఆమెన్. అదుగదుగదుగో ఆ తల్లి SRS, ఆ అమ్మాయి విమాన సంస్థ. ఇప్పుడు ఎయిర్ ఇండియా, నానే నీకు బాగా తెలుసు, ఎయిర్ ఇండియా, దేవాన్ దాబానా? అరే ఏమో దేవాన్ దాబాకి వెళ్ళాడు. ఇండిగో, ఎయిర్ ఏషియా, ఇలాంటి విమానయాన సంస్థలు ఉన్నాయి కదా. ఈ అమ్మాయి ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆఫ్రికా ఖండంలోనే విమానాలు ఎగుమతి చేసే విమానయాన సంస్థను ప్రారంభించిందట. చూడండి, ఆ బిడ్డ ఏమందో తెలుసా? ఎంత గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత, ఈ విజయం నా ద్వారా కలిగింది కాదు, కానీ నా ప్రభు నా ప్రక్కన నిలవబడి పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి, నేను ఆశపడిన దానికంటే, చూడండి, ఆశపడిన దానికంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేస్తాడు. వాక్యంలో రాసింది కదా, జస్ట్ నా ప్రభుని అడిగింది ఎయిర్ హోస్ట్గా ఉద్యోగం చేయాలని, నా ప్రభువుని నేను అడిగింది పైలట్గా ఉద్యోగం చేయాలని. చివరికి నా దేవుడు నన్ను ఏ స్థానంలో నిలవబెట్టాడో తెలుసా? విమానాలే తయారు చేసే అధినేతగా దేవుడు నన్ను నిలవబెట్టాడు. ఇది ఎలా నీకు సాధ్యం? నా ప్రభు నా ప్రక్కన నిలవబడి నా మనోభిలాషను దేవుడు నెరవేర్చాడు. మీ తండ్రిగా, మీ అన్నగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ హృదయంలో ఏది ఈరోజు అభిలాషిస్తారో, ఈ 2025 సంవత్సరం లోపు నీ మనోభీష్టాన్ని నా దేవుడు సఫలం చేయునుగాక. నువ్వెక్కడ నిలబడి సాక్ష్యం చెప్పుదువుగాక. లైవ్ చూస్తున్న బిడ్డలారా, నీ పిల్లల గూర్చి ఏ కలలు కంటున్నావో, భక్తి జీవితాన్ని గూర్చి ఏ కలలు కంటున్నావో, విశ్వాస జీవితాన్ని గూర్చి ఏ కలలు కంటున్నావో, నీ పిల్లల్ని ఎలా చూడాలని ఒక తల్లిగా తండ్రిగా నువ్వు ఆశపడ్డావో, నజరేయుడైన యేసు నామం పేరిట నీ హృదయ వాంఛను నా దేవుడు తీర్చునుగాక. నీ మనోభిలాషను దేవుడు నెరవేర్చునుగాక అంటాడు. ఆయుష్ను వరముగా ఇమ్మని నేను అడుగగా దీర్ఘాయుషు నాకు ఇచ్చావు అంటాడు. అడిగిందేది? దేవుడేమిచ్చాడు? ఇచ్చిందే ఇస్తే ఆయన ఎట్లా దేవుడు అవుతాడు? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే దేవుడు, నీ ఇంటెన్షన్ నెరవేర్చే దేవుడు. 2 చేతులు పైకెత్తి, ఏ ఆశతో దేవుని సన్నిధికి వచ్చావో యేసు నామం పేరిట నీ ఆశ దేవుడు నెరవేర్చినట్లుగా 2 చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. చేతులెత్తి నీ కుమార్తె విషయమై ఏది ఆశపడ్డావో, నీ కొడుకు విషయమై ఏం ఆశపడ్డావో, నీ ఉద్యోగ విషయంలో ఏం ఆశపడ్డావో, నీ పిల్లల భవిష్యత్తు విషయమై ఏం ఆశపడ్డావో, నీ హృదయపు మనోభిలాష దేవుడు నిశ్చయముగా నెరవేర్చునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. రైట్. V stands for victory, I stands for intention, S stands for stupendous అంటే గొప్ప గొప్ప కలలు కనాలి. జెర్మియా అనే నాతో దేవుడు అంటాడు, ఒరే చిన్న చిన్న కలలు కనొద్దురా, పెద్ద పెద్ద కలలు కను. సరే, ఈ మాట అంటానికి
బైబిల్లో ఇక్కడ హబక్కుకులో మనకున్న ఆధారం ఏంటంటే ఒకసారి ఆ మాట చూడండి. మోషన్న బాగా వినాలి. 2వ అధ్యాయం 2వ వచనం నాతో కలిసి. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, చదువువాడు, పెద్దగా చదువువాడు పరిగెత్తుచు చదవ వీలుగున్నట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద ఎక్కడ రాయమన్నాడు? ఎక్కడ రాయమన్నాడు? ఎట్లా రాయమన్నాడు? అదే కాదు, ఇంకొక మాట కూడా అన్నాడు. పరిగెత్తేవాడు వాడు ఆగడం. ఈ నోటీస్ బోర్డు మీద ఏముంది? ఏం అక్షరాలు రాసి ఉన్నాయి? ఆగడాడు. వాడు వెళ్తానే ఉంటాడు, రన్నింగ్ బస్సులో వెళ్తానే ఉంటాడు, 2 వీలర్ మీద వెళ్తానే ఉంటాడు. పరిగెత్తువాడు చదువ వీలుగున్నట్లు. పరిగెత్తేవాడు చదువ వీలుగున్నట్లు అంటే పరిగెత్తేవాడు చదవాలంటే అక్షరాలు చిన్నగా ఉండాలా, పెద్దగా ఉండాలా? సీమ తలకాయ ఎంత అక్షరాలు ఉండాలా? ఏనుగు తలకాయ ఎంత ఉండాలా? ఏనుగు తెలుసా తెలియదా? చెప్పాలి. సీమ తలకాయ ఎంత ఉండాలా? ఏనుగు తలకాయ ఎంత ఉండాలా? పరిగెత్తేవాడు చదవాలి అంటే అక్షరాలు పెద్దగా ఉండాలి. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నువ్వు పెట్టుకున్న దర్శనం అది పెద్దదై ఉండాలి, అది ఉన్నతమైనదై ఉండాలి. నీ శక్తికి మించిన ఉన్నతమైన ఉద్దేశాలు మనసులో పెట్టుకొని, ప్రభా ఇదిగో నాకున్న ఉద్దేశం ఇది, నా హృదయ వాంఛ తీర్చు అని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ దేవుడు ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. విలియం కేరీ, ఎంతమంది విన్నారు ఆ భక్తుని పేరు? అందరూ విన్నారు. ఈయన తన స్వస్థలంలో ఉన్నప్పుడు వాస్తవంగా చెప్పులు కుట్టుకునే ఆయన వచ్చిన వాళ్ళు అందరితో చెప్తూ ఉంటాడట, నేను మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నాను, భారతదేశానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇదిగో నా చెప్పుల దుకాణంలో చూడండి, ఆ గోడ మీద భారతదేశపు మ్యాప్ పెట్టుకొని చెప్పులు కుట్టుకుంటా భారతదేశాన్ని చూస్తా. ఏనాటికైనా ఆ గడ్డ మీద నేను అడుగు పెట్టాలి, ఏనాటికైనా భారతదేశంలో నేను సువార్త ప్రకటించాలి, భారతీయులకు నా దేవుని ప్రకటన చేయాలని. విచిత్రం చూడండి, చెప్పులు కుట్టుకునే ఆయన దేశం కాని దేశానికి వచ్చి ఇక్కడ మిషనరీ వర్క్ చేయాలని ఆ తన చెప్పుల దుకాణంలో భారతదేశపు మ్యాప్ పెట్టుకొని మాట్లాడుతూ ఉండేవాడట. చుట్టూతో ఉన్న వాళ్ళు అన్నారు, వండాలి కానీ మరి చెప్పండి అమ్మ ఒక మాట, వండాలి కానీ మరి కనాలి కానీ మరి, అరే చెప్పండి రా తల్లి, కనాలి కానీ మరి పగటి కళలు అనకూడదు. ఓ తమ్ముడు, మన చర్చికి వచ్చే తమ్ముడు, జస్ట్ 17 సంవత్సరాల కుర్రోడు, 15 సంవత్సరాల కుర్రోడు, జస్ట్ పాలిటెక్నిక్ అయింది, హైదరాబాద్లో చిన్న ఉద్యోగం, 13,000 రూపాయలు ఉద్యోగం. సుందర్ నగర్లో పాత ఫెయిత్ దగ్గర ఉన్నప్పుడు ఆ తమ్ముడు వచ్చాడు, ప్రార్థన చేయించుకొని, అన్నయ్య నేను ఏ రోజుకైనా హైదరాబాదులో సొంత వర్క్షాప్ పెట్టాలి, నేను ఇప్పుడు పనివాడిగా బ్రతుకుతున్నాను, అక్కడ నా చేతి కింద అనేక మంది పనివాళ్ళు ఉండాలి, నేను అనేకులకు జీవనోపాధిని కల్పించాలన్నా, దేవుడు అలా నన్ను ఆశీర్వదించినట్టు ప్రార్థన చేయండి అన్న అన్నాడు. ఆ చిన్నబిడ్డ ఆ మాటలు అంటున్నప్పుడు నా హృదయం ఉప్పొంగిందండి, హృదయం ఉప్పొంగింది. మనోడు కాస్త ఓవర్గా మాట్లాడుతున్నట్టున్నాడే, బడాయి మాట్లాడుతున్నాడే, స్థాయికి మించిన మనస్సులో కూడా ఆలోచన రాలేదు. ప్రభువుడు చెప్తున్నాను, ఇది జరిగి సుమారుగా 15 సంవత్సరాల క్రితం, కొంచెం అటు ఇటుగా ఇంకా చెప్పాలంటే 16 సంవత్సరాల క్రితం, 17 సంవత్సరాల ఒక చిన్న బిడ్డ పాలిటెక్నిక్ చదువుకొని చిన్న ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో నేను సొంత కంపెనీ పెట్టాలన్నా, అనేకులకు జీవనోపాధి కల్పించాలన్నా, నేనన్నా ఏ రోజుకైనా నీ హృదయ వాంఛ దేవుడు తప్పకుండా తీరుస్తాడు తమ్ముడు. ఎప్పుడు దర్శనం ఉన్నతంగా ఉండాలి, నీ గోల్, నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. గమనించండి. నేను అన్నా ఏ రోజుకైనా దేవుడు ఆశ తీరుస్తాడు. ఇంజనీరింగ్ పూర్తయింది, ఎంటెక్ పూర్తయింది, ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకొచ్చి 2 లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు, కొంచెం అటు ఇటుగా 2 లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. ఒక 4 నెలల క్రితం నా దగ్గరికి వచ్చి, అన్నా నా 18వ ఏట మీ దగ్గరికి వచ్చి సొంత కంపెనీ పెట్టాలనుకుంటున్నాను కదా. అవును తమ్ముడు, అప్పుడు అన్నావు
అది 16 సంవత్సరాల క్రితం తమ్ముడు. నేను చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నానన్నా, మీరు ప్రార్థన చేస్తే రేపటి నుంచి నేను కంపెనీ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాను, ప్రార్థన చేయండి అన్నాడు. స్టార్ట్ చేశాడు. జస్ట్ ఒక 3 days బ్యాక్, అన్నా పలానా ఫారిన్ నుంచి నాకు ఒక ఆర్డర్ వచ్చిందన్నా, ఇన్ని సంవత్సరాల ప్రార్థనకు దేవుడిచ్చిన ప్రతిఫలం అన్నా. బిడ్డలారా, జీవితంలో ఎప్పుడు ఉన్నతమైన కలలు కనండి. నేను ఒక ఉన్నత స్థానంలో ఉండాలి కలగనండి. భూమి మీద ఉన్నత స్థానంలో ఉన్నట్లు మాత్రమే కాదు, ఒకవేళ ఈ గడియలో నేను కళ్ళు మూస్తే పరలోకం నుంచి దేవదూతలు దిగొస్తారు. పునరుద్ధానపు శరీరాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. మేఘాల మీద పరలోకానికి ఆరోహణం అవుతాను. పరలోకంలో వాళ్ళు అడుగు పెట్టడంతో దేవదూతల గణం పరలోకంలో నన్ను ఆహ్వానిస్తుంది. అపోస్తుడైన పౌలును ముఖాముఖిగా చూస్తా, పేతురయ్యను ముఖాముఖిగా చూస్తా. ప్రవక్త అయినా మీకు ఎవరు కావాలో చెప్పండి? ఏలియా. ఇంకెవరు వద్దా? మరి మోషేనేం చేస్తావు ప్రసాద్ గారు? వాళ్ళందరినీ ముఖాముఖిగా చూస్తా. యేసయ్య దగ్గరికి వెళ్తా, యేసయ్యను ముఖాముఖిగా చూస్తా. యేసయ్యా యేసయ్యా యేసయ్య అంటూ 50 సంవత్సరాలు నిన్ను ఆరాధించే యేసయ్య, ఈరోజు నీ ముఖాన్ని కనులారా చూస్తున్నాను యేసయ్య. ఇంతకు మించి నాకేం కావాలి? నా ప్రభువును చూసి మైమరిచిపోతా. నా ప్రభు తన ఒడిలో నన్ను కూర్చోబెట్టుకుంటాడు. యుగాయుగాలు నా ప్రభుతో కూడా నేను బ్రతుకుతా. యుగాయుగాలు నా ప్రభుతో కూడా నేను జీవిస్తా. ఇంతకు మించిన భాగ్యం ఏముంది? పరలోకాన్ని గూర్చిన దర్శనం, పరలోకాన్ని గూర్చిన కళ, ఉన్నతమైన పవిత్ర జీవితం జీవించినట్లుగా కళ. ఈ దైవికమైన విషయాల్లో ప్రతి బిడ్డ కళలు కనేవాడిగా ఉండాలి. కళలంటే నిద్రపోయేటప్పుడు వచ్చేవి కాదు, నీకు నిద్ర లేకుండా చేసే కళలు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. కళలు కాదు మా నాన్న చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకొని కళ రామ్మ కలమ్మ రామ్మ అని పిలిచారు కాక. కాదు 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 కాదు, నిద్రపోయేటప్పుడు వచ్చే కళలు కాదు, నీకు నిద్ర పట్టకుండా చేసే కళలు. ఆ కళ ఎట్లుండాలి? ఆ దర్శనం ఎట్లుండాలి చెప్పాలి. స్టెపెండస్, అమేజింగ్, బిగ్ అనే పదం వాడబడింది అక్కడ. స్టెపెండస్, ఉన్నతమైన లక్ష్యం, ఉన్నతమైన సంకల్పం. నూతన సంవత్సరంలో ప్రవేశించాం కదా, ఓ తల్లి గురించి చెప్పా. ఆ తల్లి చక్కగా సంసారం చేసుకుంటుంది, మంచి భర్త, 2 పిల్లలు, సొంత కంపెనీ. విచిత్రం ఏంటో తెలుసా? రోజుకొచ్చి 8 గంటలు ప్రార్థనలో గడిపిద్దట. ఒకళ్ళు కూడా ఆమెనల్లా. రోజుకొచ్చి 8 గంటలు ప్రార్థనలో గడిపిద్దట. ఈ ఉన్నత లక్ష్యం కళ్ళ ముందు పెట్టుకో. 8 గంటలు కాదయ్యా, కనీసం 4 గంటలైనా నీ పాద సన్నిధిలో మోకరించి నీ పాదాలు కన్నీళ్లతో తుడుపుతానయ్యా. సెల్ ఫోన్తో నా సమయాన్ని వృధా చేసుకోను. ఈ పోసుకోలు ముచ్చట్లతో నా సమయాన్ని వృధా చేసుకోను. సరసోక్తులతో అక్కడ ఈ కార్యక్రమాలతో నా సమయాన్ని వృధా చేసుకోను. ఆ తల్లి 8 గంటలు ప్రార్థన చేస్తే నేను 9 గంటలు ఎందుకు ప్రార్థన చేయకూడదు? అమ్మ, అర్థమవుతుందా? ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకో. పలానా ఆయన సంవత్సరానికి వచ్చి 4 సార్లు బైబిల్ చదివేటట్టు కదా, ఎందుకు నా టయాన్ని వృధా చేసుకోవాలి? ఎందుకు వృధా చేసుకోవాలి? ప్రభు నన్ను బలపరిస్తే 2025వ సంవత్సరం ముగించేలోపు కనీసం 5 సార్లైనా బైబిల్ చదివి నేను పూర్తి చేస్తా. బాబోయ్, 5 సార్లా అని అనుకునేరుగాక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ అంతా చదివి పూర్తి చేయటానికి జస్ట్ 4.5 days చాలండి కూర్చొని చదివితే. ఎన్ని రోజులు సార్? రమేష్ అన్న, ఎన్ని రోజులు? జస్ట్ 4.5 days, 4.5 రోజుల్లో. 4.5 రోజుల్లో చదివి పూర్తి చేసే బైబిల్ జీవితంలో ఒక్కసారి కూడా నువ్వు చదవలేదంటే నువ్వు చర్చికి రావటం కూడా వేస్టా? అంతే. మీరు అన్నట్లే, మీరు అన్నారు కాబట్టి నేను ఆ మాట అంటే వేస్ట్కా. సంవత్సరానికి ఒక్కసారి కూడా నువ్వు బైబిల్ చదవకపోతే ఇంకేం దర్శనం ఉంది నీకు? జీవితంలో సంవత్సరానికి ఒకసారైనా బైబిల్ చదివి పూర్తి చేసే ప్రత్యక్షత లేకపోతే నిన్ను ఆత్మీయుడు ఎలా నేను ఈ మాట అనగలిగేది? చెప్పులు కుట్టుకుంటా
ఏ రోజుకైనా భారతదేశానికి వెళ్ళాలి, మిషనరీ పని చేయాలి, ఒక సువార్థికుడిగా మిషనరీగా పని చేయాలని చెప్పి రోజు కలలు కంటూ ఉండేవాడు. దేవుని కృప, భారతదేశానికి వచ్చాడు, కలకత్తా పట్టణంలో అడుగుపెట్టాడు. 40 సంవత్సరాలకు పైగా దేవుని సేవ చేశాడు. 40 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తాను పుట్టిన గడ్డకు వెళ్లకుండా అక్కడే 40 సంవత్సరాలు, విచిత్రం, 40 సంవత్సరాలు అక్కడే ఉండి 40 సంవత్సరాలు కలకత్తా ప్రాంతంలో ఉండి అద్భుతం, బలమైన సువార్త సేవ చేసి ఓ దైవజనుడు అంటారు, రమారమి 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడట. 40 భాషల్లో, 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు. ఆయన ఎప్పుడు ఏమంటారో తెలుసా? దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి. నీ కళ ఎప్పుడు గొప్పగా ఉండాలి, నీ కళ ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. ఓ చిన్న కుర్రోడండి, 17 సంవత్సరాలు. విచిత్రం చూడండి, 17 సంవత్సరాల కుర్రోడు ఆ రాత్రి నిద్రపోతా ఉంటే కళ వచ్చింది. సహజంగా 17 సంవత్సరాల కుర్రోడికి రాత్రిపూట వచ్చే కళ ఏంటి? ఇట్లా తోక పైకి లేచి ఉంటుంది కదా, ఏ బండి అది? కేడి. అదే తర్వాత వాడు కేడిగాడు అయిపోతాడు. ఏంటది? కేటి సన్నే కేటి ఏంటది? కేటీఎం. ఆ బండి మీద ఎక్కినట్టు, ఆ బండి డ్రైవ్ చేస్తున్నట్టు, వెనక ఎవరో ఒక కోతిపిల్ల కూర్చున్నట్టు, ఆ కోతిపిల్ల ఈయన్ని పట్టుకున్నట్టు, ఆ అమ్మాయి ఎట్లా పట్టుకొని గ్రీకువీరుడు నా రాకుమారుడు అన్నట్టు ఈ దరిద్రపు కళ్ళు వస్తాయి. 17 సంవత్సరాలు. అదిగొదిగో దీనికి ఏకంగా తోగోలేదు. అరే 17 సంవత్సరాల కుర్రోడికి వచ్చే కళ ఇదే. వయస్సుకు మించిన కళ వచ్చింది యవనస్తుడికి. ఏంటో తెలుసా? తన పన లేచి నిలవబడ్డట్టు, తన పన ఎదుట 11 పనలు సాష్టాంగపడ్డట్లు, తేజో నక్షత్రంలాగా తను ప్రకాశిస్తున్నట్లు, సూర్య చంద్ర నక్షత్రాదులు అతనికి సాగిలపడ్డట్లు ఒక అద్భుతమైన కలగన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? 11 పనలు సాగిలపడేటట్లు కాదు, ఐగుప్తు దేశం అంతా సాగిలపడేటట్టు చేశాడు. తాను కనిన కళ చిన్నదే. ఏంటి తాను కనిన కళ? 11 పనులు సాష్టాంగపడ్డట్లు. 11 పనులు కాదు 11 పనులు మాత్రమే కాదు, ఐగుప్తు దేశం అంతా. ఒక ఐగుప్తు దేశం మాత్రమే కాదు, కనానీయులు కూడా వచ్చి యోసేపు ఎదుట సాగిలపడేటట్లుగా దేవుడు కృప చూపించాడు. అందుకని నేను అంట, కలగను, జీవితం పట్ల కలగను. ఎంతకాలం ఈ చాచే బ్రతుకు? ఎంతకాలం ఎవరిస్తారా, ఎవరు సహాయం చేస్తారా, ఎవడి వైపు భిక్షాటన చేసే బ్రతుకు నాకెందుకు? ప్రభా, నా చెయ్యి ఎప్పుడు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి స్వామి. నా చెయ్యి ఎప్పుడు, ఆమె చెప్పాలి గట్టిగా, నా చెయ్యి ఎప్పుడు ఇలా ఉండకూడదు, నా చెయ్యి ఎప్పుడు ఇలా ఉండాలి ప్రభా. ఒకరోజు ఒక ఆయన వచ్చి అన్నాడు, గతంలో చెప్పారు, వచ్చి అంటాడు, అన్నయ్య అబ్బాయిలిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అన్నయ్య. తప్పకుండా చేద్దామన్నా అన్నాను. దూరం ఆయన ఎక్కడో లైవ్ చూసి ఆయన, అబ్బాయిలిద్దరికి పెళ్లి చేద్దాం అనుకోండి, తప్పకుండా చేద్దాం అన్నావు, మీరే మంచి సౌండ్ పార్టీ చూడండి అన్నాడు. నేనన్నా, సపరేట్గా సౌండ్ పార్టీ ఎందుకన్నా? మన చర్చిలో 2 కీబోర్డ్ ప్లేయర్లు ఉన్నారు, 2 తబలా ప్లేయర్లు ఉన్నారు, 4 ప్యాడ్ ప్లేయర్లు ఉన్నారు, నంబర్ 1 సౌండ్ సిస్టమ్ ఉంది. ఎంత అద్భుతమైన సౌండ్ సిస్టమ్ పెట్టుకొని సపరేట్గా సౌండ్ పార్టీ అడుగుతావేంటన్నా అన్న. అంటాడు, అన్నయ్య సౌండ్ పార్టీ అంటే మీకు ఇది అర్థమైందా? మరి నీకేం అర్థమైంది అన్నా అన్నాను. సౌండ్ పార్టీ అంటే ఆడపిల్ల తీసుకొచ్చే కట్నం మీద బతికివాడు ఆడే మగోడా? అదే మాటయా తప్పు. ఆడపిల్ల తీసుకొచ్చే కట్నం మీద బతకడం వచ్చి మగ పుట్టకే అవమానం. మీరు ఆమెనంటలా. ఎందుకో తెలుసా? మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మా అమ్మ ఏమన్నా ఇస్తే బాగుండు, అంతా మా అన్నకే పెడుతుంది, మా తమ్ముడికే పెడుతుంది అమ్మ అనుకున్నాం. అట్లా మనిషి గుప్పెళ్ళు విప్పితే ఆ పూట అవసరం తీర్చబడింది. దేవుడు గుప్పెళ్ళు విప్పితే
నీ స్థితిగతులు మార్చబడతాయి. గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు.